शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉపపర్వలో ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. మన పాండురాజు ఆయన భార్య మాద్రి ఇద్దరు చనిపోయారు. అక్కడున్న మునులందరూ ఆ రెండు దేహాలను తీసుకుని మన కుంతిని పాండురాజు 5 కొడుకులను పుచ్చుకుని మన హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి ధృతరాష్ట్రుడికి అప్పగించి వాళ్ళు అదృశ్యమైపోయారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇంకా తర్వాత ఏం జరిగిందో చూసుకుందాము. ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు, పాండోహో విదురా సర్వాణి ప్రేత కార్యాణి కారయ రాజవత్ రాజసింహస్య మాత్ర్యాహ చయేవ విశేషతః. ఓ విదురా అని మన ధృతరాష్ట్రుడు విదురుడికి ఏం పని అప్పచెప్తున్నాడంటే, పాండోహో పాండురాజు యొక్క సర్వ ప్రేత కార్యాలు కారయ చేయించు. మరి ఆ రాజసింహుడు పాండురాజు ఆయనకు రాజు లాంటి ఆయనకు రాజవత్ లాంఛనాలతోటే రాజలాంఛనాలతో అంత్యక్రియలు చేయించవలసి ఉన్నది. విశేషతః ముఖ్యంగా మాద్రి యొక్క అంత్యక్రియలు కూడా అంతే ఘనంగా చేయించాలి అని మన ధృతరాష్ట్రుడు విదురుడికి చెప్పాడు. పశూన్ వాసాంసి రత్నాని ధనాని వివిధాని చ పాండోః ప్రయచ్చ మాద్ర్యాః చ ఏభ్యః యావత్ చ వాంఛితం. పశువులను, రత్నాలను, వాసాంసి వస్త్రాలను, వివిధమైన ధనాలను అంటే బంగారు నాణాలు, వెండి కాసులు మొదలైన వాటన్నింటినీ ఏభ్యః ఎవరెవరికి యావచ్చ ఎంతెంత వాంఛితం కోరుకుంటారో అంతంత, ఎవరెవరికి ఏది కావాలో ఎంత కావాలో అంతా మాద్రి కోసము పాండురాజు కోసము ప్రయచ్చ నువ్వు ఇప్పించు. యథా చ కుంతి సత్కారం కుర్యాత్ మాద్ర్యాః తథా కురు. యథా న వాయుః న ఆదిత్యః పశ్యేతాం తాం సుసంవృతాం. ఎట్లా అంటే కుంతి తన సోదరిలాగా భావించి మాద్రిని ఏ విధంగా సత్కరించిందో, ఎట్లా గౌరవించిందో అంతే సోదర భావంతో నువ్వు కూడా మాద్రికి అంత్యక్రియలు జరిపించవలసి ఉంటుంది. ఆమె శరీరాన్ని గాలి సూర్యుడు కూడా చూడరాని విధంగా జాగ్రత్తగా కప్పి ఉంచి ఆమెకు దహన సంస్కారాలు చేయించవలసింది. నశోచ్యః పాండుః అనఘుః ప్రశస్య సహ నరాధిపః యస్య పంచసుతాః వీరాః జాతాః సురసుతోపమాః. ఆ పాండురాజు అనఘుడు, ఆయన గురించి నశోచ్యః ఎవ్వరూ శోకించరాదో, ఆయన గురించి ఎవ్వరూ బాధపడరాదు. ఆ నరాధిపుడు పాండురాజు గొప్ప ప్రశస్యమూర్తి. 5 వీరులను కొడుకులుగా కన్నాడు. దేవతల వంటి బిడ్డలు కలిగినవాడు, ఎంతో యశస్సు కలిగినవాడు. ఆయన గురించి మనము శోకింపతగదు అని మన ధృతరాష్ట్రుడు రాజుగా చెప్పాడు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. విదురః తం తథా ఇతి ఉక్త్వా భీష్మేణ సహ భారత పాండుం సంస్కారయామాస దేశే పరమ సంవృతే. మన విదురుల వారు ఆయనతో ధృతరాష్ట్రుడితో తథా ఇతి ఉక్త్వా అలాగే అని చెప్పి భీష్మేణ సహా భీష్ముడితో సహా కలిసి పాండురాజుకు పరమ సంవృతే దేశే చక్కగా రక్షింపబడుతున్న ప్రదేశంలో సంస్కారయామాస సంస్కారాలన్నీ చేయించాడు. ఓ భారత, ఓ జనమేజయ మహారాజా. తతః తు నగరాత్ తూర్ణం ఆజ్యహోమ పురస్కృతాః నిహృతాః పావకాః దీప్తాః పాండౌ రాజపురోహితైః.
తతః ఇంకప్పుడు మన పాండురాజు రాజపురోహితుల చేత నగరం నుంచి తూరణం శీఘ్రంగా నిర్హృతాః తీసుకుని రాబడ్డారు. మన రాజపురోహితులు వెలుగుతూ ఉన్న అగ్నులతో, ఆజ్యాలతో, హోమాలతో వీటన్నిటితో ముందు నడుస్తూ ఉండగా వాళ్ళ వెనకాల మన పాండురాజును తీసుకుని వెళ్తూ ఉన్నారు. అథ ఏనం ఆర్తవైః గంధైః మాల్యైః చ వివిధైః వరైః శిబికాం సమలంచక్రుః వాససాచ్ఛాద్య సర్వశః. అథ ఇంకప్పుడు ఏనం ఆయనను ఆర్తవైః అంటే ఆయా ఋతువుల్లో, ఇప్పుడు ఆ సమయంలో ఆ ఋతువులో ఏ ఏ పూలు పూసేవో ఆ పూలతో, గంధాలతో, వివిధమైన శ్రేష్టమైన పుష్పాలతో అలంకరించిన, సమలంకరించిన, చక్కగా అలంకరించిన ఒక శిబికను తయారు చేశారు. ఒక శిబిక అంటే పల్లకి అని అర్థం ఉన్నది. ఇక్కడ శవాన్ని తీసుకుని వెళ్ళేది పల్లకీలో కాకుండా పాడె మీద తీసుకుని వెళ్ళడం అని కూడా అర్థం ఉంది. శిబిక అంటే పల్లకి, మేనా అనే అర్థాలతో పాటు పాడె అని కూడా అర్థం ఉంది. ఒక మంచి అందమైన శిబికను తయారు చేశారు. వాససాచ్ఛాద్య వస్త్రంతో దాన్ని కప్పారు. దాని పూలతో అలంకరించారు అన్ని వైపుల నుంచి. తాం తథా శోభితాం మాల్యైః వాసోభిః చ మహాధనైః అమాత్యాః జ్ఞాతయః చ ఏవ సుహృదః చ ఉపతస్థిరే. తథా అప్పుడింకా మాలలతో, పూలమాలలతో, చక్కటి వస్త్రాలతో, మహాధనాలతో అలంకరించబడి ఉన్న ఆ శిబిక చుట్టూ ఆయన సుహృత్తులు, ఆయన జ్ఞాతులు, బంధువులు, అమాత్యులు వాళ్ళందరూ కూడా ఉపతస్థిరే నిల్చున్నారు. నృసింహం నరయుక్తేన పరమాలంకృతేన తం అవహన్యాన ముఖ్యేన సహ మాద్ర్యా సుసంవృతం. ఆ నృసింహుడు, మన నరసింహుడు, పాండురాజు ఆయనను ఆ విధంగా తీసుకుని వెళ్ళడం కోసము ఒక శిబికను తయారు చేసిన తర్వాత ఆ శిబిక చక్కగా అలంకరించబడ్డది. దాంతో పాటే పరమాలంకృతైన, చక్కగా అలంకరించుకున్న, చక్కగా తయారైన నరులు ఆ శిబికను మోసుకుని వెళ్ళడం కోసము అక్కడ సిద్ధంగా నిలబడ్డారు. అట్లానే సుసంవృతం సహ మాద్ర్య ఆయనను కూడా చక్కగా కప్పారు. మాద్రిని కూడా, ఆ శవాన్ని కూడా కప్పి ఉంచారు. ఈ శిబికల పైన వాళ్ళని ఉంచారు. తీసుకుని వెళ్ళడం కోసము అలంకరించుకున్న నరులు కూడా, మోసేవాళ్ళు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. పాండురేణ ఆతపత్రేణ చామర వ్యజనేన చ సర్వవాదిత్రనాదైః చ సమలంచక్రిరే తతః. తతః ఇంకప్పుడు తెల్లటి ఆతపత్రాలు, గొడుగులతో, చామర వ్యజనాలు, చామరీ మృగంతో వాటి వెంట్రుకలతో తయారు చేసిన వింజామరలతో, ఛత్రచామరాలతో, రాజలాంఛనాలతో, సర్వవాదిత్రనాదైః అన్ని వాయిద్యాలు మ్రోగిస్తూ చక్కగా అలంకరించి ఉన్న ఆ శిబికతో పాటు వీళ్ళందరూ బయలుదేరుతూ ఉన్నారు. రత్నాని చ అపి ఉపాదాయ బహూని శతశః నరాః ప్రదదుః కాంక్షమాణేభ్యః పాండవోః తత్ర ఔర్ధ్వదేహికం. శతశః నరాః ఎంతో మంది మనుషులు, బహూని రత్నాని ఉపాదాయ ఎన్నో రత్నాలను పుచ్చుకుని, పాండవోః ఔర్ధ్వదేహికం పాండురాజు యొక్క ఊర్ధ్వగతుల కోసం చేస్తూ ఉన్న అంతిమ యాత్రలో కాంక్షమాణేభ్యః కోరుకున్న వాళ్లకు ప్రదదుః వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అథ ఛత్రాణి శుభ్రాణి పాండురాణి బృహంతి చ ఆజహృః కౌరవస్యార్థే వాసాంసి రుచిరాణి చ. అట్లానే శుభ్రమైన, స్వచ్ఛమైన, తెల్లటి బృహంతి పెద్దగా ఉన్న ఛత్రాలను,
రుచిరాణి వాసాంసి అందమైన వస్త్రాలను కౌరవ్యుడి గురించి మన పాండురాజు గురించి తీసుకునొచ్చారు. యాజకైః శుక్లవాశోభిః హూయమానాః హుతాసనాః అగచ్చన్ అగ్రతః తస్య దీప్యమానాః స్వలంకృతాః. యాజకులు కూడా బయలుదేరారు. ఇప్పుడు చక్కగా అలంకరించబడ్డ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న అగ్నులతో పాటు ముందు నడుస్తూ ఉంటే ఆ యాజకులందరూ తెల్లటి వస్త్రాలు ధరించి అలంకరించిన దీపాలు అగ్నులను పుచ్చుకుని నడుస్తూ ఉన్నారు. బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాః చ ఏవ సహస్రశః రుదంతః శోకసంతప్తాః అనుజగ్ముః నరాధిపం. అన్ని వర్ణాల వాళ్ళు ఏడుస్తూ రాజుని అనుసరిస్తూ మన పాండురాజుని అనుసరిస్తూ శోక సంతప్తులై వస్తూ ఉన్నారు వేల కొద్దీ. అయం అస్మాన్ అపాహాయ దుఃఖే చ ఆదాయ శాశ్వతే కృత్వా అనాథాన్ పరః నాదః క్వయాస్యతి నరాధిప అని వాళ్ళు ఏడుస్తున్నారు, ఆయన్ని అడుగుతున్నారు. ఓ నరాధిప రాజా, అయ్య మీనా అస్మాన్ మనల్ని దుఃఖే అపాహాయ ఈ దుఃఖంలో శాశ్వతమైన దుఃఖంలో మనల్ని ముంచి ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ నాథుడు ఆ నరాధిపుడు మనల్నందరినీ అనాథలను చేసి క్వయాస్యతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో అని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మనందరినీ ఈ దుఃఖ సాగరంలో ముంచి మనందరినీ వదిలిపెట్టి ఈ రాజు మనల్ని అనాథలం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో అని వాళ్ళు శోకిస్తూ ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. క్రోశంతః పాండవాః సర్వే భీష్మః విదురః ఏవ చ రమణీయే వనోద్దేశే గంగాతీరే సమై శుభే. క్రోశంతః ఆక్రోశిస్తూ పాండవులు కూడా పాండురాజు కొడుకులు కూడా అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు. వాళ్లతో పాటే పంచపాండవులతో పాటే భీష్ముడు విదురుడు కూడా వస్తూ ఉన్నారు. రమణీయమైన గంగా తీరంలోని సమమైన ఒక మంగళకరమైన వనం దగ్గర ఉన్న ప్రదేశంలో ఈయన అంత్యక్రియలు చేయాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. అక్కడికి నడుస్తూ ఉన్నారు. అక్కడ న్యాసయామాసుః అథ తాం శిబికాం సత్యవాదినః సభార్యస్య నృసింహస్య పాండోః అక్లిష్ట కర్మణః. ఆ నృసింహుడు పాండురాజు ఘనకార్యాలన్నీ చేసినవాడు, సత్యవాక్కుతో ఉన్నవాడు, ఆయన యొక్క శిబికను ఇంకప్పుడు వాళ్ళందరూ దాన్ని మోసుకుని వచ్చిన వాళ్ళు ఆ గంగా తీరంలో ఆ ప్రదేశంలో న్యాసయామాసుః ఉంచారు. తతః తస్య శరీరం తత్సర్వగంధ నిషేవితం శుచికాళీయకాదిగ్ధం ముఖ్య స్నానాధివాసితం పర్యషించజ్జలేన ఆస్యు శాతకుంభమయైః ఘటైః. తతః ఇంకా అక్కడ ఆయన శరీరానికి సర్వగంధాలు పూశారు. శుచి అయిన కాళీయకం నల్లటి గంధాన్ని కూడా, నల్ల గంధం కూడా ఉంటుందిట, దాన్ని కూడా ఒళ్ళంతా పూశారు. తర్వాత ముఖ్య స్నానాధివాసితం చేయవలసిన స్నానాలన్నీ చేయించి అక్కడే ఉన్న గంగా జలాన్ని శాతకుంభమయైః బంగారుమయమైన ఘటాలతో, బంగారు బిందెలతో ఆ గంగా జలాలను తీసుకునొచ్చి ఆ జలేన ఆశు శీఘ్రంగా పర్యషించత్ వాళ్ళు ఆయనకి స్నానాలు చేయించారు ఆ శవానికి. చందనేన చ ముఖ్యేన శుక్లేన సమలేపయన్ కాలాగరు విమిశ్రేణ తథా తుంగరసేన చ. ఆ నీళ్లతో స్నానాలు చేయించిన తర్వాత శవానికి చందనము ముఖ్యమైన శ్రేష్టమైన మంచి గంధంతో, తెల్లటి మంచి గంధంతో లేపనాలన్నీ చేశారు, మైపూతలన్నీ పూశారు. తర్వాత నల్లటి అగరు, కాల అగరు మిశ్రమాలతో, తుంగ రసాలతో కూడా ధూపాలు అవన్నీ వేశారు, రసాలన్నీ రాశారు.
అథ ఏనం దేశజైః శుక్లైః వాసోభిః సమయోజయన్ ఆచ్ఛన్నః సః తు వాసోభిః జీవన్నివ నరర్షభః. అథ ఏనం ఆయనకు దేశజైః ఆ దేశంలో వాళ్ళ ఊళ్ళో తయారైన శుక్లైః తెల్లటి వస్త్రాలు కట్టారో ఏమో మరి ఉత్తరీయాలవన్నీ. ఆ తర్వాత ఆ రకంగా ఉన్న మన నరర్షభుడు ఎట్లా ఉన్నాడంటే వాసోభిః ఆచ్ఛన్నః స్నానాలన్నీ చేయించి, గంధాలన్నీ రాసి, చక్కగా అలంకరించి, వస్త్రాలన్నీ ధరింపజేసి అక్కడ పడుకోబెడితే ఎట్లా ఉన్నాడంటే, జీవన్నివ బ్రతికున్నట్టే కనిపిస్తూ ఉన్నాడు. మన పురుష వ్యాఘ్రుడు మహార్హ శయనోచితః చక్కగా గొప్ప పట్టు పరుపుల పైన, బంగారు మంచాల పైన పడుకోవలసిన వాడు ఏ విధంగా పడుకుంటాడో అట్లా శుశుభే ఆయన శోభిల్లుతూ ఉన్నాడు. చనిపోయిన వాళ్ళలాగా లేడు. యాజకైః అభ్యనుజ్ఞాతం ప్రేతకర్మణి నిష్ఠితైః ఘృతావసిక్తం రాజానం సహ మాద్ర్యా స్వలంకృతం. యాజకుల చేత అక్కడ కర్మలు అంత్యక్రియలు చేయవలసిన యాజకులు ఎవరున్నారో వాళ్ళు ఆజ్ఞ ఇస్తే వాళ్ళ ఆజ్ఞ ప్రకారము ప్రేత కర్మల్లో నిష్ణాతులైన వాళ్ళు చెప్పగా రాజుని మాద్రితో సహా చక్కగా అలంకరించి ఘృతంతో నేతులతో తడిపారు. తుంగపద్మక మిశ్రేణ చందనేన సుగంధిన అన్యైః చ వివిధైః గంధైః అనల్పైః సమదాహయన్. తుంగము, పద్మకము వీటిని కలిపి సుగంధాలతో ఉన్న గంధాలతో వాటితో అన్యైః వివిధైః గంధైః అనల్పైః శ్రేష్టమైన ఎన్నో వివిధమైన గంధాలతో గంధపు చెక్కలన్నిటినీ అక్కడ పేర్చి మన రాజును మాద్రిని పాండురాజును మాద్రీదేవిని సమదాహయన్ వాళ్ళక్కడ దహనం చేశారు. తతః తయోః శరీరే తే దృష్ట్వా మోహవశంగతా హాహా పుత్ర ఇతి కౌసల్య పపాత సహసా భువి. తతః ఇంకప్పుడు తయోః శరీరే దృష్ట్వా వాళ్ళిద్దరి ఆ శరీరాలను చూసి దహనమైపోతూ ఉంటే మోహం పొందినదై మన కౌసల్య ఎవరు పాండురాజు వాళ్ళ అమ్మ అంబాలిక హా పుత్రా అని గట్టిగా అరుస్తూ నాయనా అని ఏడుస్తూ సహసా వెంటనే భువి పపాత భూమి మీద పడిపోయింది పాపము. తాం ప్రేక్ష పతితాం ఆర్తాం పౌరజానపదః జనః రురోధ సస్వనం సర్వః రాజభక్త్యా కృపాన్వితః. ఆ విధంగా ఆర్తురాలై భూమి మీద పడి ఏడుస్తూ ఉన్న తాం ప్రేక్ష ఆమెను చూసి పౌర జానపద జనః పౌరజనులు పురజనులు జానపద జనులందరూ సర్వః రాజభక్తితో కృపతో నిండిన వాళ్ళై సస్వనం గట్టిగా రురోధ వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. క్లాంతానీవ ఆర్తనాదేన సర్వాణి చ విచుక్రుషుః మానుషైః సహ భూతాని తిర్యగ్యోని గతాని అపి. ఆ సమయంలో మనుషులే కాదు మానుషైః సహ మనుషులతో పాటు తిర్యక్యోని గతాని భూతాని అపి పశుపక్షులు కూడా పాపము క్లాంతాని ఆర్తనాదేన ఇవ దుఃఖంతో అలసిపోయినట్టు అన్ని విచుక్రుషువు అవి కూడా ఏడుస్తూ ఉన్నాయి. తథా భీష్మః శాంతనవః విదురః చ మహామతిః సర్వశః కౌరవాః చ ఏవ ప్రాణదన్ భృశదుఃఖితాః. తథా ఇంకప్పుడు శాంతనవుడు శంతన మహారాజు కొడుకు భీష్ముడు, మహాబుద్ధి కలిగిన వాడు మన విదురుడు, సర్వశః కౌరవాః కౌరవులందరూ భృశదుఃఖితాః బాగా దుఃఖించిన వాళ్ళై ప్రాణదన్ గట్టిగా ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తున్నారు.
తతః భీష్మః అథ విదురः రాజా చ సహ బంధుభిః ఉదకం చక్రిరే తస్య సర్వాః చ కురుయోషితః. తతః ఇంకప్పుడు అథ ఆ సమయంలో ఇంకా అక్కడ దహన కర్మలు కూడా పూర్తయిన తర్వాత భీష్ముడు, విదురుడు, రాజా చ మన ధృతరాష్ట్రుడు కూడా సహ బంధుభిః బంధువులందరితో పాటు సర్వాః పురుయోషితః అంతఃపుర స్త్రీలందరూ మన సత్యవతీదేవి, అంబిక, అంబాలిక వాళ్ళందరూ మన కుంతీదేవితో సహా తస్య ఉదకం చక్రిరే పాండురాజుకు ఆయన కంటే ఆయన భార్య మాద్రీదేవికి వాళ్లకు ఉదక తర్పణాలు కూడా చేశారు. కృతోదకాన్ తాన్ ఆదాయ పాండవాన్ శోకకర్షితాన్ సర్వాః ప్రకృతయః రాజన్ శోచంత్యః పర్యవారయన్. ఓ రాజా, జనమేజయ మహారాజా, కృతోదకాన్ ఉదక తర్పణాలు ప్రదానం చేసిన తర్వాత తాన్ పాండవాన్ ఆ పాండవులను శోకకర్షితాన్ శోకంతో కృషించిపోతూ ఉన్నారు వాళ్ళు పాండురాజు కొడుకులు. వాళ్లను ఆదాయ పట్టుకుని సర్వాః ప్రకృతయః అక్కడ ప్రజలందరూ కూడా శోచంత్యః పర్యవారయన్ ఏడుస్తూ వాళ్ళు కూడా పోనీలే మరేం చేస్తాము అని వాళ్లకు సాంత్వన కలిగిస్తూ ఉన్నారు. మన పాండురాజు కొడుకులను పాండవులను పట్టుకుని వాళ్ళు కూడా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. మరి ఇంకేం చేస్తాము, అందరికీ ఇటువంటి కాలం ఒకటి వస్తుంది కదా అని వాళ్ళు ధైర్యం చెప్తూ ఉన్నారు. యథా ఏవ పాండవాః భూమౌ సుషుపుః సహ బాంధవైః తథా ఏవ నాగరాః రాజన్ శిష్యిరే బ్రాహ్మణాదయః. ఓ రాజన్, ఓ జనమేజయ మహారాజా, యథా ఏవ ఏ విధంగానైతే పాండవులు మన పాండురాజు కొడుకులు బంధువులతో సహా భూమౌ సుషుపుః భూమి మీదే శయనించారో తథా ఏవ అట్లానే నాగరాః బ్రాహ్మణాదయః ఆ నగరవాసులు బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా భూమిపైనే భూశయనమే చేశారు శిష్యురే. తత్ అనానందం అస్వస్థం ఆకుమారం అహృష్టవత్ బభూవ పాండవైః సార్ధం నగరం 12 క్షపాః. తదింకా తర్వాత అనానందం ఆనందమన్నది లేకుండా, అస్వస్థం స్వస్థత అన్నది లేకుండా, మానసిక స్వస్థత లేదు, మానసిక ఆనందము లేదు, అహృష్టం హర్షము లేదు, ఆ విధంగా ఉన్నవాళ్ళై అక్కడ ఆకుమారం నగరం కుమారులతో మొదలుపెట్టి వృద్ధుల వరకు మొత్తం ఆబాల గోపాలం అంటాం కదా, అట్లానే ఆకుమారం నగరం చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఆ నగరంలో ఇదే విధంగా ఆనందం లేకుండా, స్వస్థత లేకుండా, హర్షం లేకుండా 12 క్షపాః 12 రాత్రులు, క్షప అంటే రాత్రి, క్షయమైపోయేదని అర్థము, 12 రాత్రులు పాండవులతో పాటు బభూవ ఇదే విధంగా దుఃఖంతోటే గడిపారు అన్న చోట ఈ అధ్యాయం కూడా ముగిసింది. ఇందులో అందరూ ఏడిచారు అని ఒక 2 సార్లు రాశారు. ఏడిచాడు అని చెప్పకుండా వదిలిపెట్టింది మన ధృతరాష్ట్రుడి పేరు. ఆయన ఉదక తర్పణాలైతే ఇచ్చాడు. ఆ ఇస్తున్న సమయంలో రాజాచా అని అక్కడ మన ధృతరాష్ట్ర మహారాజు పేరు చెప్పారు కానీ ఏడుస్తున్న వాళ్ళలో ఆయన పేరు చెప్పలేదు. ఆయన ఒక్కడు మాత్రం ఏడవలేదు. ఆయన ఏడవలసిన అవసరం లేదు అని ముందే చెప్పాడు. ఆయన అదే మాట మీద ఉన్నాడు. ఇది కథాపరంగా ఎట్లా అయినా ఉండొచ్చు. ధృతరాష్ట్రుడి మనసులో ఏమైనా ఉండొచ్చు. పాండురాజు అంటే ఆయనకి ప్రేమ ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. ఆయన ఏ కారణానికైనా సరే ఏడవలసిన అవసరం లేదని చెప్పొచ్చు. ఏమైనా సరే ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. మన హిరణ్యకశిపుడు కూడా హిరణ్యాక్షుడు చనిపోయాడని విని అందరూ గొల్లుమని ఏడుస్తుంటే ఆయన ఒక్కడు ఆయన తల్లులకు వాళ్ళందరికీ అంతఃపుర స్త్రీలకు వాళ్ళందరికీ ఏడవలసిన పనిలేదు, అందరికీ ఇటువంటి రోజు ఒకటి వస్తుంది, ఎందుకు ఏడవడం, వాడు చాలా గొప్పవాడు, నా తమ్ముడు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు, ఇంక ఊరుకోండి అని చెప్తాడు.
ఆయన కూడా అట్లానే చెప్తాడు. చెప్పేవాళ్ళు ఎటువంటి మనస్థితితో చెప్పారన్నది వేరే విషయం గానీ, చెప్పిన విషయం మాత్రం చాలా గొప్పది కాబట్టి చెప్తున్న వాళ్ళని పక్కన బెట్టి, ఇక్కడ ధృతరాష్ట్రుడు, అక్కడ హిరణ్యకశిపుడు వీళ్ళని పక్కన బెట్టి, చెప్పిన విషయాన్ని మాత్రం నేనొకసారి ఆలోచించుకుంటున్నాను నా కోసం. మన ధృతరాష్ట్రుడు చెప్పినట్టిక్కడ చనిపోయినందుకు ఏడవలసిన పని లేదు. అవసరం లేదు. చేయగలిగినంత చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు సంతోషంగా. ఉన్నవాళ్ళు శోకింపతగదు అని ఏది చెప్తున్నారో, అట్లానే నా పరంగా జరగాలని కోరుకుంటున్నాను త్రికరణ శుద్ధిగా. ఈ శరీరం పడిపోయినప్పుడు మీనా పోయింది అని ఎవ్వరూ శోకింపవలసిన పని లేదు. అటువంటి రోజు రాగూడదు. కావాలంటే ఉన్నంత వరకు చేయగలిగినంత మంచి చేసి పోయింది అని అనుకుని సంతోషంగా ఉండాలి. లేదా నేను మీనాగా తెలిసిన వాళ్ళెవరున్నారో, వాళ్ళు మీనా ఇట్లా నవ్వేది, కూర్చునేది, మాట్లాడేది అని సంతోషంగా చెప్పుకోవాలి. లేదా కోపంతో ఏమో రామాయణం అంతా చెప్తాననింది, భారతం అంతా చెప్తాను, ఇన్ని చేస్తాను, అంతా చేస్తాను, సగం చేసింది మధ్యలో పుటుక్కున పోయింది అని కావాలంటే తిట్టుకున్నా పర్వాలేదు ప్రేమతో. లేదా వదిలిపెట్టిపోయానని. ఏదైనా పర్వాలేదు గానీ, నా కోసం మాత్రము ఎవ్వరూ శోకింపరాదు. మీనా కోరుకుంటున్నదదే. అదే చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళకందరికి అదే చెప్పిపోతాను. పోతున్నానంటే ఏడ్చారంటే మాత్రం వద్దు అవసరం లేదు అని చెప్పే పోతాను ప్రతి వాళ్ళకి. వినగలిగిన వాళ్ళకి. అది ఇంతకీ మన నా గురువుగారు ధృతరాష్ట్రుడు తప్ప అందరూ ఏడ్చారు, బాధపడ్డారు. ధృతరాష్ట్రుడితో సహా అందరూ ఉదక తర్పణాలిచ్చారు. ఇప్పుడు ఏడవని వాడు ఇంకొకడు కూడా ఉన్నాడు. కనీసం ఉదక తర్పణాలు కూడా ఇవ్వలేదు. కనీసము మిగిలిన వాళ్ళందరూ ఏడిచారు. ధృతరాష్ట్రుడు ఏడవలేదు. ధృతరాష్ట్రుడితో సహా అందరూ ఉదక తర్పణాలిచ్చారు. ఏడవలేదు, ఉదక తర్పణాలు ఇవ్వలేదు అటువంటి వాడు ఒకాయన ఉన్నాడు. నా ఇంకో గురువుగారు వ్యాసుల వారు. ఇప్పుడు ఆయనేం చేస్తారో చూద్దాం. వైశంపాయనః ఉవాచ తతః క్షత్తా చ రాజా చ భీష్మః చ సహ బంధుభిః దదుః శ్రాద్ధం తదా పాండవోః స్వధామృతమయం తదా. తతః ఇంకా మన క్షత్తా విదురుడు, రాజా చ మన ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బంధుభిః సహా బంధువులందరితో పాటు తదా ఇంకప్పుడు పాండవోః శ్రాద్ధం దదుః పాండురాజుకు శ్రాద్ధ కర్మలు చేశారు. స్వధా అమృతమయమైన శ్రాద్ధ కర్మల్ని యథావిధిగా ఏ విధంగా చేయాలో అట్లా చేశారు వాళ్ళు. కురూంశ్చ విప్రముఖ్యాన్శ్చ భోజయిత్వా సహస్రశః రత్నౌఘాన్ ద్విజముఖ్యేభ్యః దత్వా గ్రామవరాన్ అపి. కౌరవులకు, విప్రముఖ్యులకు సహస్రశః వేల కొద్దీ అక్కడ పాండురాజు అంత్యక్రియలకు వచ్చిన వాళ్లకు భోజనాలన్నీ పెట్టించారు. రత్నౌఘాన్ రత్నాల రాసులు ద్విజముఖ్యేభ్యః ద్విజులకు దత్వా ఇస్తూ గ్రామ వరానపి శ్రేష్టమైన గ్రామాలను కూడా ఇచ్చారు. కృత శౌచాన్ తతః తాన్ తు పాండవాన్ భరతర్షభాన్ ఆదాయ వివిశుః పౌరాః పురం వారణసాహ్వయం. తతః ఇంకా తర్వాత ఈ విధంగా అక్కడ ముందు దహన క్రియలు చేశారు. తర్వాత ఉదక తర్పణాలు ఇచ్చారు. 12 రాత్రులు అదే విధంగా అక్కడే గడిపారు. ఆ తర్వాత వాళ్ళు 12 రోజులు గడిచిన తర్వాత కృత శౌచాన్ మళ్ళీ శౌచం పూర్తి చేసుకుని పాండవులు, భరత ఋషభులు వాళ్ళందరినీ తీసుకుని పెద్దలందరూ, పౌరాహ పురవాసులందరూ వారణ సాహ్వయం, గజ సాహ్వయం, హస్తి సాహ్వయం లేదా హస్తినాపురం, దానికి చాలా పేర్లున్నాయి. ఆ హస్తినాపురానికి
వివిసుహు వచ్చి మళ్ళీ అందరూ ఊళ్ళోకొచ్చారు ఇంక అందరూ. సతతం అన్వతప్యంత తం ఏవ భరతర్షభం పౌరజానపదాః సర్వే మృతం స్వం ఇవ బాంధవం. సతతం ఎల్లప్పుడూ తం భరతర్షభం ఏవ ఆ భరతర్షభుడిని పాండురాజుని తలుచుకుని అన్వతాప్యంత బాగా తపించిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. సర్వే పౌర జానపదాః మన పురజనులు, జానపదులు అందరూ. ఏదో స్వం బాంధవం మృతం ఇవ తమ సొంత బంధువు మరణించినట్టే ఆ పౌరులందరూ, జానపదులందరూ ఏడుస్తూ ఉన్నారు. అదే పనిగా ఆయన్ని గుర్తు చేసుకుని. శ్రాద్ధావసానే తు తదా దృష్ట్వా తం దుఃఖితం జనం సమ్మూఢాం దుఃఖశోకార్తాం యా సహ మాతరం అబ్రవీత్. తదా ఇంకప్పుడు శ్రాద్ధావసానే శ్రాద్ధం కూడా పూర్తయినాక కూడా ఇదే పనిగా దుఃఖిస్తున్న జనులను దృష్ట్వా చూసి ఏమింత సమ్యక్ మూర్ఖత్వంతో ఉన్నారు వీళ్ళు, దుఃఖంతో, శోకంతో ఆర్తి చెంది ఉన్నారు అని వాళ్ళని చూశారు. వాళ్ళతో పాటే మన వ్యాసుల వారి తల్లి సత్యవతీదేవి గూడా అట్లానే మోహంతో ఉన్నది, దుఃఖంతో, శోకంతో, ఆర్తితో ఉన్నది. ఆమె కూడా ఏడుస్తున్నది. ఆమెను చూసి మన వ్యాసుడు ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఆయన ఏడవలేదు. చనిపోయిందెవరు? ఆయన సొంత కొడుకు. అతిక్రాంత సుఖాః కాలాః ప్రత్యువస్థిత దారుణాః స్వః స్వః పాపీయ దివసాః పృథివీ గత యౌవనా బహు మాయా సమాకీర్ణః నానా దోష సమాకులః లుప్త ధర్మ క్రియాచారః ఘోరః కాలః భవిష్యతి గచ్చత్వం త్యాగమాస్థాయ యుక్తా వస తపోవనే మా ద్రక్ష్యసి కులస్యాస్య ఘోరం సంక్షయం ఆత్మనః అని చెప్పాడాయన. అతిక్రాంత సుఖాః కాలాః సుఖపడే రోజులు పోయాయి, దుఃఖపడే రోజులే రాబోతున్నాయి. దారుణమైన కాలము రాబోతూ ఉన్నది. స్వహ ఏ రోజుకా రోజు, తర్వాత రోజు, తర్వాత రోజు, తర్వాత రోజు అంటే ఒక్కొక్కటి ఇంకా అంతకంతకు పాపీయమైన రోజులే రాబోతూ ఉన్నాయి. పృథివీ క్షయించిపోతూ ఉండే రోజులొస్తూ ఉన్నాయి. బహు మాయా సమాకీర్ణః ఎన్నో మాయలతో కూడి ఉన్న, అనేక దోషాలతో నిండి ఉన్న, ధర్మక్రియలు, ఆచారాలు లుప్తమైపోయే ఘోరమైన కాలము రాబోతూ ఉన్నది. త్వం గచ్చ నువ్వు వెళ్ళిపో, ఇక్కడుండొద్దు. త్యాగమాస్థాయ త్యాగాన్ని పట్టుకో, అన్నీ వదిలిపెట్టు. సన్యాసం, త్యాగం అంటే సన్యాసం. సన్యాస మార్గాన్ని పట్టుకో. త్యాగమాస్థాయ అంటే సన్యాస మార్గాన్ని పట్టుకో. యుక్త యోగయుక్తురాలివై ఉండు. తపోవనే వస వెళ్ళి తపోవనంలో నివసించు. ఇంకిక్కడ ఉండవలసిన పని లేదు, వద్దు. అస్య కులస్య ఈ కులం యొక్క ఆత్మనః నీ యొక్క ఈ కులము, నా కులము, నా కులము, నా కులం, నా వంశమని ఎంత చేసుకుంటూ వచ్చావో దాని యొక్క ఘోరమైన సంక్షయము, సర్వనాశనము కలగబోతూ ఉన్నది. దాన్ని మా ద్రక్షసి చూడలేవు నువ్వు, ఇక్కడుండకు, వెళ్ళిపో అని చెప్పాడు. ఆమె తథా ఇతి సమనుజ్ఞాయ సా ప్రవిశ్య అబ్రవీత్ స్నుషాం అంబికే తవ పుత్రస్య దుర్నయాత్ కిల భారతాః సానుబంధాః వినక్ష్యంతి పౌత్రాః చైవైతి నః శృతం. సా ఆమె కొడుకు మాట విన్నది. తథా ఇతి సమనుజ్ఞాయ అలాగే అన్నది. స్నుషాం ప్రవిశ్య ఆమె కోడలి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నది అంబికతో. అంబిక, నీ కొడుకు దుర్నయాత్ చెడు మార్గంలో నడపడం వల్ల
ఈ భారతులందరూ బంధువులందరితో పాటు పుత్ర పౌత్రులతో సహా అందరూ వినక్ష్యంతీతి నశించిపోతారు అని నహశ్రుతం తెలుస్తూ ఉన్నది. నీ కొడుకు ధృతరాష్ట్రుడు చేసే దుర్మార్గాల వల్ల మన కులమంతా నశించిపోయే రోజొస్తుందని విన్నాను. కాబట్టి ఇమాం ఆర్తాం కౌసల్యాం, ఈ ఆర్తితో ఉన్నది కౌసల్య, పాండురాజుని ఇప్పుడే పోగొట్టుకున్నది కౌసల్య అంటే అంబాలిక. అంబిక కూడా కౌసల్యే. ఎందుకంటే అంబాలిక వాళ్ళ అమ్మగారు కోసల దేశం నుంచి వచ్చింది. ఆమె పేరు కూడా కౌసల్యే. కోసల దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కౌసల్యలు. వాళ్ళ అమ్మ పేరు కౌసల్య కాబట్టి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ పేర్లు కూడా కౌసల్యే. ఇక్కడ ఈ కౌసల్య అంటే అంబాలిక. ఆమె పుత్రుడు మరణించాడని ఆ శోకంతో పీడింపబడుతూ ఉన్నది, ఆర్తురాలై ఉన్నది. ఈమెను ఆదాయ తీసుకుని ఏది మన్యసే నువ్వు ఒప్పుకుంటే మనిద్దరము వనం గచ్చావహ, బయలుదేరి వెళ్ళిపోదాం. మనం ముగ్గురము అడవికి వెళ్ళిపోదాము. ఏడుస్తూ ఉన్న ఈ అంబాలికను కూడా తీసుకుని మనిద్దరం వెళ్ళిపోదాం నువ్వు ఒప్పుకుంటే. వచ్చే రోజులు మంచివి కావుట అని చెప్పింది మన సత్యవతీదేవి. అప్పుడు తథా ఇతి ఉక్తే అంబికయా భీష్మమామంత్ర్య సువ్రత వనం యయౌ సత్యవతి స్నుషాభ్యాం సహ భారత. ఓ భారత జనమేజయ మహారాజా, ఆ సువ్రతం కలిగినది మన సత్యవతీదేవి. ఆమె మన అంబిక కూడా అలాగే అని ఒప్పుకోగానే భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని స్నుషాభ్యాం సహా తన ఇద్దరు కోడళ్లతో పాటు వనం యయౌ, వనానికి వెళ్ళిపోయింది. ఒక కొడుకు అడవికి వెళ్ళిపోమని చెప్పాడు. ఒక కొడుకు వెళ్ళొస్తానంటే అలాగేనన్నాడు. ఇంకా ఆమె తన కోడళ్లను తీసుకుని బయలుదేరింది. తాః సుఘోరం తపః కృత్వా దేవ్యః భరత సత్తమ దేహం త్యక్త్వా మహారాజ గతిం ఇష్టాం యయుః తదా. తాః వాళ్ళు ముగ్గురు సుఘోరం తపః కృత్వా, ఆ దేవిలు, ఆ ముగ్గురు మన సత్యవతీదేవి, అంబికాదేవి, అంబాలికాదేవి వాళ్ళు ముగ్గురు ఘోరమైన మహాఘోరమైన తపస్సును చేసి ఆ దేహాన్ని త్యజించి వదిలిపెట్టి వాళ్ళకిష్టమైన గతులలో మార్గాల్లో వాళ్ళు యయుహు వెళ్ళిపోయారు. వాళ్ళు ముగ్గురు కలిసే వనవాసానికి వెళ్ళారు. ముగ్గురు కలిసే తపస్సులు చేసుకున్నా కూడా వాళ్ళ గతులు మాత్రం వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలని కోరుకున్నారో ఆ గతుల్లోనే వాళ్ళు వెళ్ళిపోయారు. అవాప్నువంత వేదోక్తాన్ సంస్కారాన్ పాండవాన్ తదా అవర్ధంత చ భోగాంతే భుంజానాహ పితృవేస్మని. ఇంక మన వాళ్ళు ఇంకిక్కడి నుంచి ఆటలు మొదలయ్యాయొచ్. మన పాండవులు వేదోక్త సంస్కారాన్ ఆప్నువంతః, వేదోక్తమైన సంస్కారాలన్నీ పొందిన వాళ్ళై, అంటే ఉపనయనాలు అవన్నీ పొంది వాళ్ళు వాళ్ళ యొక్క పితృవేస్మని తండ్రి గారింట్లో భోగాన్ భుంజానాహ, భోగాలన్నీ అనుభవిస్తూ అవర్ధంతా వృద్ధి చెందుతూ ఉన్నారు. ధార్తరాష్ట్రైః చ సహితాః క్రీడంతః పితృవేస్మని బాలక్రీడాసు సర్వాసు విశిష్టాః పాండవాభవన్. ధార్తరాష్ట్రైః, ధృతరాష్ట్రుడి 101 కొడుకులతో సహా కలిసి క్రీడంతః ఆడుకుంటూ తండ్రి గారింట్లో బాలక్రీడలన్నీ, చిన్నపిల్లలు ఆడుకునే ఆటలన్నీ ఆడుకుంటూ ఉన్నారు. ఆ ఆటలన్నిట్లో మళ్ళీ పాండవులే విశిష్టంగా ఉన్నారు. వాళ్ళే చాలా గొప్పగా ఉన్నారు. ఏ ఆట ఆడినా పాండవులే గెలిచేవాళ్ళు. పైగా పాండవుల వైపు మనకు భీముడున్నాడు. జవే లక్షాభిహరణే భోజ్యే పాంచు వికర్షణే ధార్తరాష్ట్రాన్ భీమసేనః సర్వాన్ సహా పరిమర్దతి. జవే వేగంలో,
ఏదైనా చేశాడంటే వేగంగా రన్నింగ్ రేసులు పెట్టినా సరే ఈయనే ముందు ఇంకన్నీ. లక్ష్యాభిహరణే లక్ష్యాన్ని భేదించడం. భోజనం చేయడం. పాన్స్ వికర్షణే దుమ్ము రేపడం. ఏ ఆటైనా సరే. ఏ ఆటలాడుకున్నా సరే. మన భీమసేనుడు. ఆయన. ధార్తరాష్ట్రాన్ సర్వాన్ ధృతరాష్ట్రుడి కొడుకులందరినీ, దుర్యోధనాదులందరినీ పరిమర్దతి ఓడించేవాడు. ఎప్పుడు చూసినా వీళ్ళే గెలిచేవాళ్ళు. ముఖ్యంగా భీముడు వీళ్ళని నెగలనిచ్చేవాడు గాదు. హర్షాత్ ఏతాన్ క్రీడమానాన్ గృహ్య కాకనిలీయనే శిరస్సు చ నిగృహ్యయేనాన్ యోధయామాస పాండవః. మన పాండవుడో, భీముడో ఇంకా హర్షాత్ ఇంకా ఆయనకు ఆనందం ఎక్కువ. ఈయనకు సంతోషం ఎక్కువ ఆటలంటే. క్రీడను ఆడుకుంటూ వాళ్ళని మన దుర్యోధనుడు వాళ్ళందరినీ కాకనిలి అనే పిలకలు పట్టుకునే, శిరస్సు నిగృహ్య తలలు పట్టుకునే, ఏనాన్ వీళ్ళతో యోధయామాస ఆడుతూ ఉండేవాడు. యుద్ధాలన్నీ చేస్తూ ఉండేవాడు. కచాకచి, బాహాబాహి, ముష్టాముష్టి అని ద్వంద్వ యుద్ధాలన్నీ చేసేవాడు. ఇంకా జుట్లు పట్టుకొని యుద్ధాలు వాళ్ళతోటి పొద్దస్తమానం. వాళ్ళు గెలుస్తారా ఈయనతోటి? అవకాశమే లేదు. శతం ఏకోత్తరం తేషాం కుమారాణాం మహౌజసాం ఏకః ఏవ విమృధ్నాతి నా అతికృచ్ఛ్రాత్ వృకోదరః. మన వృకోదరుడు. ఓహో! ఒక్కడే ఏకః ఏవ. శతం ఏకోత్తరం తేషాం 100 మంది పైన ఒకడు. 101 మంది. బాగా బలమున్న ఆ దుర్యోధనుడు మొదలైన కుమారులందరినీ ఈయన ఒక్కడే విమృత్నాతి మర్దించేవాడు. ఏదో చాలా కష్టపడి ఆ 101 మందితోటి ఫైటింగ్ గూడా గాదు. నా అతికృచ్ఛ్రాత్ అసలు చాలా తేలికగా అసలు కష్టమే లేదు. పాదేషు చ నిగృహ్య ఏనాన్ వినిహత్య బలాత్ బలి చకర్ష క్రోశతః భూమౌ గృష్ట జాను శిరోక్షికాన్. ఏం చేసేవాడు మన బలి? మహాబలమీనకి. బలాత్ బలంగా వాళ్లను పాదేశ నిగృహ్య కాళ్లతో పట్టుకుని వినిహత్య కింద పడేసి క్రోశత వాళ్ళు ఏడుస్తుంటే కూడా భూమి మీద మోకాళ్లతో తలలతో గృష్టం వాళ్ళని గుద్ది పెట్టేవాడు. వాళ్ళ చేతులు కాళ్ళు తలలన్నీ పగలు తీసుకుంటూ. దశ బాలాంజలే క్రీడన్ భుజాభ్యాం పరిగృహ్య సహా ఆస్తే స్మ సలిలే మగ్నః ప్రమృతాంశ్చ విముంచతి. ఏకంగా ఒకేసారి 10 మందిని బాలాన్ పిల్లల్ని పట్టుకుని మన దుర్యోధనుడి వాళ్ళలో 101 మందిలో 10 మందిని పట్టుకుని ఒకేసారి జలే నీళ్లలో క్రీడను ఆడుతూ భుజాభ్యాం పరిగృహ్య వాళ్ళను భుజాలతో పట్టుకుని ఎట్లా అంటే 10 మందిని ఒకటేసారి భుజాలతో పట్టుకునే సలిలే మగ్నః ఆస్తే వాళ్ళని నీళ్లలో ఇట్లా ముంచి ఉంచేవాడు. ఇంకా వాళ్ళు చనిపోతారు, ఇంక చచ్చిపోయేటట్టున్నారు అన్నప్పుడు వదిలిపెట్టేవాడు. అట్లా చేసేవాడు. ఒక్కొక్కసారి 10 మందిని పట్టుకోవడం, నీళ్ళలో ముంచేయడం. వాళ్ళింకా విలవిల్లాడుతూ చనిపోయేటట్టున్నారంటే వదిలిపెట్టడం. ఫలాని వృక్షమారుహ్య ప్రచిన్వంతి చత్తే యదా తదా పాదప్రహారేణ భీమః కంపయతే ద్రుమం. వాళ్ళు పాపముతే యదా ఎప్పుడైతేదో ఫలాన్ని ప్రచిన్వంతి వాళ్ళు పళ్ళు వెతుక్కుంటూ చెట్లు ఎక్కితే ఏదో చెట్టు పైకి ఎక్కి వాళ్ళు పళ్ళ కోసం ప్రయత్నాలు చేసుకుంటుంటే తదా ఇంకా ఊరుకోకుండా మనవాడు పాద ప్రహారేణ మన భీముడు కాల్తో చెట్టుని తన్నేవాడు. దాంతో చెట్టు కంపించిపోయేది. చెట్టు పైన ఉన్న వాళ్ళు వీళ్ళేమైతారు? ప్రహార వేగాపి హతాత్ ద్రుమాత్ వ్యాఘూర్ణితాః తతః సఫలాః ప్రపతంతి స్మ ధృతం స్రస్తాః కుమారకాః పాపం. ప్రహార వేగాపి హతాత్ ఇంకా కాల్తో ఒక తనుదనేసరికి ఆ చెట్టంతా కంపించిపోయేది. దాంతో ద్రుమాత్ చెట్టుపై నుంచి మన కుమారకులందరూ వ్యాఘూర్ణితాః ఇంకా కళ్ళు తిరిగి గిరిగిరా తిరుగుతూ సఫలాః పళ్ళతో పాటు ధృతం
వేగంగా స్రస్తాహ భయపడి వణికిపోతూ వీళ్ళు కూడా ప్రపతంతి కింద పడేవాళ్ళు. పాపం వీళ్ళు చెట్లెక్కి పళ్ళు కోసుకుంటూ ఆడుకుంటుంటే చెట్టుని మొదట్లో కాలుతో తంతే చెట్టంతా కదిలేది. దాంతో చెట్టు పైనున్న పిల్లలు, పిల్లలతో పాటు ఆ పళ్ళు అన్నీ కింద రాలిపడేవి. వాళ్ళు భయపడి వణికి చచ్చేవాళ్ళు ఈయనతోటి. నతే నియుద్ధే న జవే న యోగ్యాసు కదాచన కుమారాః ఉత్తరం చక్రుః స్పర్ధమానాః వృకోదరం. వాళ్ళు నియుద్ధము అంటే బాహుయుద్ధము, బాహాబాహి యుద్ధాలు, డ్యూయల్స్ అని ఉంటాయి గదా! బాక్సింగ్ లాంటివి. అవైనా సరే. ఆహా! నా ఉపయోగం లేదు. జవే పోనీ వేగంగా ఏదైనా చేద్దామా? హుహు. యోగ్యాసింగ్ యోగ్యమైన ఏవైనా పనులు, ఆటలు ఏమైనా హుహు. కదాచన ఎప్పుడు గూడా మన కుమారులు పాపము 101 మంది అందరూ కలిసి విడివిడిగా, వేర్వేరుగా అన్ని విధాలుగా మన వాళ్ళని ఉత్తరన్న చక్రుహు గెలవలేకపోయేవాళ్ళు. ఇంకా వృకోదరుడి మీద, భీముడి మీద వాళ్ళు స్పర్ధ పెంచుకున్నారింక. ఏవం సహ దార్తరాష్ట్రాణం స్పర్ధమానః వృకోదరః అప్రియే అతిష్టత్ అత్యంతం బాల్యాత్ న ద్రోహచేతస. ఈయన ద్రోహం చేయాలన్న ఉద్దేశం గాదు పాపం. మన భీముడికి వాళ్ళకు ద్రోహం చేయాలన్న ఉద్దేశం ఏమీ గాదు. ఊరికనే బాల్యాత్ చిన్న పిల్లవాడు, ఆటలు ఈయనకు గూడా మన వృకోదరుడు. ఆ విధంగా ఏవం దార్తరాష్ట్రాణం సహా స్పర్ధమానః అనవసరంగా పోయి ధృతరాష్ట్రుల పిల్లలతోటి గొడవలు పెట్టుకున్నాడు. ఇంక వాళ్ళతో అత్యంతం అప్రియే అతిష్టత్. ఇంక వాళ్ళతో అత్యంతమైన అప్రియం ఇంక. ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా తయారు చేసుకున్నాడు కూర్చొని. ఎందుకంటే మంచివాడాయన. కావాలని ద్రోహబుద్ధి ఏమీ లేదు. కానీ బలమెక్కువ, బాల్యమెక్కువ. బలమెక్కువున్నది, బాల్యమెక్కువున్నది అంటే ఇదిగో ఇట్లాంటివే జరుగుతాయి. బలం ఉండి బాల్యం లేదు. జ్ఞానం ఉన్నది. బాల్యం అంటే చిన్న వయసులో గూడా, బాల్యంలో గూడా పెద్ద బుద్ధితోటి గొప్పగా ఆలోచించగలిగిన వాళ్ళుంటారు. బాగా బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది అంటే, అప్పుడు ఆ బలాన్ని ఎంతవరకు వాడాలి, ఎప్పుడు వాడాలి అని చూసుకొని, తెలుసుకొని వాడేందుకు అవకాశం ఉంటుంది. అయితే బాగా బలమున్నది, బాల్యం కూడా ఉన్నది, ఇంకా బుద్ధి పరిణతి చెందలేదు అంటే ఇదిగో వాళ్ళు చెట్లకి పళ్ళు కోసుకుంటుంటే కింద ఆ చెట్టుని తన్నడమో, వాళ్ళు ఆడుకుంటుంటే 10 మందిని ఒక్కసారే 2 చేతులతో నీళ్ళలో ముంచి వాళ్ళు చచ్చిందాకా వాళ్ళని అట్లనే పట్టుకొని ఉంచడమో, ఈ రకంగా చేయడము ద్రోహ బుద్ధితోటి చేయవలసిన అవసరం లేదు. బలము, బాల్యం ఉంటే చాలు. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఒక విషయంలో బలమున్నది అంటే మాత్రము అది జ్ఞానంతో కూడి ఉన్నదా లేదా అని చూసుకోవాలి. లేకపోతే జ్ఞానం పెంచుకోవాలి. మన పిల్లలు ఒకవేళ అట్లా ఉన్నారంటే, మన పిల్లలు ఒకవేళ మన పిల్లలు అందరూ మంచి వాళ్ళలానే కనిపిస్తారు. మరి ఎవరి పిల్లలు వాళ్ళకి మంచి పిల్లల్లానే కనిపిస్తారు. వాళ్ళ పిల్లల్లో ఒకవేళ బలమున్నది పక్కన పిల్లల్ని ఏడిపిస్తున్నారు అంటే, జ్ఞానం లోపించిందని చూసుకొని అట్లా చెయ్యొద్దు అని బుద్ధి చెప్పవలసిన అవసరం పెద్దలకుంటుంది. లేకపోతే అనవసరంగా ఇట్లాంటి స్పర్ధలన్నీ కలుగుతాయి. అనవసరంగా గొడవలన్నీ పెట్టుకున్నది ఎంత దూరం వెళ్తుందంటే, ఇంక అసలు ఈ పసితనంలో ఈ బాల్యాత్, బలాత్ పెట్టుకున్న ఈ స్పర్ధలు, బలాత్, బాల్యాత్ పెట్టుకున్న ఈ స్పర్ధలు ఎంత దూరం వెళ్ళాయి. మొత్తం వంశాలు, వంశాలు నిర్మూలమయ్యేం దాకా వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ ఇది ఆయనకు మన భీముడిలో ఏమి ద్రోహబుద్ధి లేదు అనగానే, అవును పాపం భీముడు చాలా మంచోడు. మంచితనంతో సంబంధం లేదిక్కడ. మంచితనమా, చెడుతనమా గాదు. ధర్మమా కాదా, జ్ఞానమా కాదా తోటే సంబంధము. కాబట్టి ఇది లైఫ్ లెసన్ 101. నేను నేర్చుకున్నదేమి అంటే, జాగ్రత్త అవసరము. నాకవసరము, నా పిల్లల్లో ఒకవేళ ఇటువంటి లక్షణం ఉంటే వాళ్లకు బుద్ధి నేర్పించడం అవసరము. కనీసం ప్రయత్నం చేయడం అవసరము. చూస్తూ ఊరుకుంటే ఏమైపోతారు? వాళ్ళేమైపోతారు? నేనేమైపోతాను? అందరు నశించిపోయే స్థితికొస్తాము. కాబట్టి జాగ్రత్త అవసరం. చెప్పకుండా చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు. ఈ జాగ్రత్త మనకు ముందే చెప్తున్నారు. పాపం మంచివాడే వాడు. వాడు అల్లరి ఎక్కువ చేస్తాడండి. వాడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. మంచివాడే పాపం పిల్లవాడు. వాడికి ఎక్కువ ఏం తెలీదు. చిన్నతనం అందుకని అని చిన్నతనం అయిండొచ్చు. మన పిల్లవాడు మంచివాడే అయిండొచ్చు. కానీ వాడు చేసే పనులని ఇట్లాంటి దుష్ట కార్యాలుంటే నీళ్ళల్లో పిల్లల్ని ముంచేయడం, చెట్ల మీంచి కింద పడేయడం,
కాళ్ళు పట్టుకొని కిందికి లాగి కింద పడేసి గుద్దడం ఇవన్నీ చేస్తే ద్రోహ బుద్ధితోటి చేశాడా లేదా గాదు. ఇంటెంట్ పక్కన బెట్టి చెయ్యడం తప్పే గదా! బలమున్నంత మాత్రాన. తతః బలం అతిఖ్యాతం దార్తరాష్ట్రः ప్రతాపవాన్ భీమసేనస్య తజ్ఞాత్వా దుష్టభావం అదర్శయత్. తతః ఇంకా మన భీమసేనుడి యొక్క అతి బలము బాగా అందరికి తెలుస్తూ ఉన్నది. వాడి బలాన్ని వీళ్ళు ఫస్ట్ హ్యాండ్‌గా రుచి గూడా చూస్తూ ఉన్నారు. దాంతో మన ప్రతాపవంతుడు ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. తత్ జ్ఞాత్వా చూసుకుని దుష్టభావం అదర్శయత్, ఇంక దుష్ట బుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఈయనకి బలము, బాల్యము ఉన్నది. ద్రోహ బుద్ధి లేకపోయినా గూడా బలమున్నది. ఇప్పుడు ఈ బలాన్ని, అతి బలాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా? మనకు బాల్యమున్నది, బలం లేదు. మనకు బాల్యమున్నది, బలం లేదు. అవతల సైడ్ వాడికి బలమున్నది, బాల్యము. కాబట్టి మనం వాడినెట్లా కంట్రోల్ జేస్తామంటే మోసంతోటే ఉంటుంది. ఇంకదొక్కటే ఆప్షన్. కాబట్టి మనం గూడా దుష్ట భావాలన్నీ చేయవలసి వస్తుంది ఆలోచనలు. తస్య ధర్మాత్ అపేతస్య పాపాని పరివస్యతః మోహాత్ ఐశ్వర్యలోభాత్ చ పాపామతిః అజాయత. తస్య ఇంకా ఆయనలో మన దుర్యోధనుడిలో ధర్మాత్ అపేతస్య ఇంక ధర్మం వదిలిపెట్టాడు. ధర్మంగా ఆడడం అవన్నీ వదిలిపెట్టేసాడు. పాపాన్ని పరిపశ్యతః ఇంక పాపమే చూస్తున్నాడు. అధర్మంగా ప్రవర్తించడం గురించి ఆలోచన మొదలుపెట్టాడు. మోహంలో ఉన్నాడు పైగా. ఐశ్వర్య లోభం ఆయనకు ముందు నుంచి ఉన్నది. దాంతో పాపామతిః ఆయనలో పాప బుద్ధి కలిగింది. అయం బలవతాన్ శ్రేష్టః కుంతీపుత్రః వృకోదరः మధ్యమః పాండుపుత్రాణాం వికృత్య సన్నిహన్యతాం. అథ తస్మాత్ అవరజన్ జ్యేష్ఠం చ ఏవ యుధిష్ఠిరం ప్రసహ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరాం అని అనుకున్నాడు. ఆయన ఒక ప్లాన్ యేసుకున్నాడు. ఆయన పాపామతి, ఆయన పాపిష్టి ఆలోచన ఎంతవరకు వెళ్ళింది అంటే, అయ్యం వీడు, ఈ వృకోదరుడు, ఈ కుంతీపుత్రుడు బలవంతుల్లో శ్రేష్ఠుడు. పాండుపుత్రుల్లో మధ్యముడు. వీడినేం చేద్దామంటే, నికృత్య నికృష్టమైన ఆలోచనతో, అధర్మ బుద్ధితో, అన్యాయంగా మోసంతో చంపేయాలి. వీడు సన్నిహన్యతాం చంపబడాలి. అదే ఇంక తర్వాత ఈ భీముడు చనిపోతే ఏదో మోసంతో తస్మాత్ అవరజం, ఈ భీముడి కన్నా చిన్నవాడున్నాడు. పేరు గూడా చెప్పలేదు అర్జునుడి పేరు. ఆ తర్వాత జ్యేష్ఠం చేయవ యుధిష్ఠిరం, పెద్దవాడున్నాడు యుధిష్ఠిరుడు. ఈ భీముడికి తమ్ముడు అర్జునుడు, అన్నయ్య యుధిష్ఠిరుడు. వాళ్ళిద్దరినేం చేద్దామంటే, ఈ భీముడున్నాడు గాబట్టే వీళ్ళిద్దరిది నడుస్తున్నది. భీముడిని చంపేస్తే వీళ్ళిద్దరికి బలం తగ్గిపోతుంది గాబట్టి, ప్రసహ్య బంధనే బద్ధ్వా భయంకరంగా బలంగా బంధించి, ఈ వసుంధరను మొత్తాన్ని ప్రశాసిష్య నేను శాసిస్తాను అని ఆయన ఒక ప్లాన్ యేసుకున్నాడు. ఏవం సహ నిశ్చయం పాపః కృత్వా దుర్యోధనః తదా నిత్యం ఏవ అంతరప్రేక్షి భీమస్య ఆసీత్ మహాత్మనః. ఏవం ఈ విధంగా నిశ్చయం పాపః నిశ్చయం కృత్వా, ఇటువంటి పాపిష్టి ఆలోచన చేసుకున్నాక సహ దుర్యోధనః మన దుర్యోధనుడు తదా ఇంకప్పుడు నిత్యమేవ ఎప్పుడు అంతర ప్రేక్షి, అంతరం అంటే అవకాశం, ఏదైనా సందు దొరుకుతుందా అని చూస్తుండేవాడు. ఏదైనా అవకాశం, అవకాశం అంటేనే అర్థము సందు అని, ఖాళీ అని. అవకాశం అంటేనే దాని అర్థమే అది ఖాళీ అని. ఏదైనా ఒక అవకాశము సందు దొరుకుతుందా అని చూస్తూ ఉండేవాడు. భీముడికి ఏమైనా చేయడం కోసము అని. భీముడిలో ఏదైనా, ఎక్కడైనా వాడిని చంపడానికి అవకాశం దొరికితే చంపేద్దామని. తతః జలవిహారార్థం కారయామాస భారత చేలకంబళవేష్మాని విచిత్రాణి మహాంతి చ ప్రమాణకోట్యాముద్దేశం స్థలం కించిదుపేత్య చ. తతః ఇంకప్పుడు జల విహారార్థం ఒకానొక సమయంలో నీళ్ళలో ఆడుకోవడం కోసం అట్లా విహారార్థం వెళ్ళారు వాళ్ళు. అక్కడ చేలాలు, కంబళ్ళు, ఇళ్ళు అవన్నీ ఉన్నాయి. చక్కగా అక్కడ ఒక ఏమంటారు రిసార్ట్ లాగా ఉన్నది. విచిత్రమైన
గదులతో పెద్ద పెద్ద గదులు స్విమ్మింగ్ చేయడానికి, డైవింగ్ చేయడానికి, ఆడుకోవడానికి అట్లా కారయామాస తయారు చేశారిక్కడ కుమారులు, రాకుమారులు ఆడుకోవడం కోసం. ప్రమాణకోటి అన్నది ఒక ప్రదేశం ఉన్నది. ఆ ఉద్దేశమన్నా, ప్రదేశమన్నా, దేశమన్నా ఒకటే అర్థం. ఆ ప్రదేశానికి ఆ ప్రదేశంలో ఒక స్థలం ఉన్నది. అక్కడికి వెళ్లారు వీళ్ళు ఆడుకోవడానికి. అక్కడ చక్కగా వీళ్ళ ఆటల కోసము తయారు చేశారు. అప్పుడేం జరిగిందంటే, క్రీడావసానే సర్వే తే శుచివస్త్రాః స్వలంకృతాః సర్వకామ సమృద్ధం తదన్నం భుభుజిరే శనైః. క్రీడావసానే అక్కడ ఆడుకున్నంత సేపు ఆడుకున్నారు సర్వే అందరూ. వాళ్ళందరూ శుచివస్త్రాః మళ్ళీ స్నానాలవన్నీ చేశారు. బట్టలన్నీ ధరించారు. చక్కగా అలంకరించుకున్నారు. కోరుకున్నవన్నీ సమృద్ధిగా అన్నాన్ని భుజించారు నెమ్మదిగా. హాయిగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. దివసాంతే పరిశ్రాంతాః విహృత్య చ కురుద్వహాః విహార ఆవసధేషు ఏవ వీరాః వాసం అరోచయన్. దివసాంతే ఇంక పొద్దునుంచి సాయంత్రం దాకా ఆడుకున్నారు. అలసిపోయారు. విహరించి విహరించి మన కురుద్వహులు, కురు రాకుమారులందరూ ఆ విహార ప్రదేశంలో అక్కడ రిసార్ట్‌లో ఉన్న రూమ్స్‌లోనే వసతి గృహాల్లోనే ఆ వీరులందరూ వాసం అరోచయన్ ఇంకా రాత్రికి అక్కడే పడుకుందాం అనుకున్నారు. భిన్నః తు బలవాన్ భీమః వ్యాయామ అభ్యధికः తదా వాహయిత్వా కుమారాన్ తాన్ జలక్రీడాగతాన్ విభుః ప్రమాణకోట్యాం వాసార్థి సుష్వాప ఆరుహ్య తత్స్థలం. మన బలవంతుడు భీముడు ఖిన్నః అలిసిపోయి ఉన్నాడు. వ్యాయామ అభ్యధికః తదా బాగా అధికంగా వ్యాయామం గూడా చేశాడు. తాన్ కుమారాన్ ఆ కుమారులందరినీ జలక్రీడాగతాన్ నీళ్లలో దిగి ఆడుకుంటున్న వాళ్ళందరినీ వాహయిత్వా ఎత్తుకొని గూడా తిప్పాడు. వాళ్ళందరిని ఆయన పైన ఎక్కించుకొని స్విమ్మింగ్‌లవన్నీ చేశాడు. బాగా ఎక్కువగా వ్యాయామం చేశాడు. బాగా అలిసిపోయాడు. ఇంకా ఆ ప్రమాణకోటి వాసం దగ్గరనే సుష్వాప పడుకోవడం కోసము తత్స్థలమారుహ్య అక్కడ ఆ ప్రమాణకోటి ఆ నీళ్ళ ఆడుకోవడానికి వీలుగా నీళ్ళు అవన్నీ ఉన్న ప్రదేశంలో వసతి గృహాలన్నీ తయారు చేశారు. ఏర్పాటు చేశారు కదా! అక్కడ కొంత దూరంలో ఒక ఎత్తైన స్థలం చూసుకున్నాడు. ఎక్కాడు. పడుకున్నాడు పాపం. సీతం వాసం సమాసాద్య శ్రాంతః మద విమోహితః నిశ్చేష్టః పాండవః రాజన్ సుష్వాప మృతకల్పవత్. ఒక సీతం వాసం చల్లగా ఉన్న నీడగా ఉన్న ఒక ప్రదేశాన్ని చూసుకున్నాడు. సమాసాద్య అక్కడికి చేరి శ్రాంతః అలసిపోయి ఉన్నాడు. మద విమోహితః నిద్రా మత్తుతోటున్నాడు. నిశ్చేష్టుడిలాగా అసలు ఇంక ఏ చేష్టలు కదలికలు లేకుండా దుంగలాగా ఓ రాజన్ ఓ జనమేజయ మహారాజా మన పాండవః భీముడు మృతకల్పవత్ ఏదో చనిపోయిన వాళ్ళలాగా ఇంక అసలు కదలికలు లేకుండా సుష్వాప అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. తతః బద్ధ్వా లతాపాసైః భీమం దుర్యోధనః శనైః గంభీరం భీమవేగం చ స్థలాత్ జలం అపాతయత్. తతః ఇంకప్పుడు మన దుర్యోధనుడు శనైః నెమ్మదిగా అక్కడికి వెళ్ళాడు. మన భీముణ్ణి లతాపాసైః బద్ధ్వా తీగలవి ఇవి పట్టుకొచ్చి వాటిని తాళ్లుగా చేసి మన భీముణ్ణి కట్టేసి గంభీరంగా భయంకరమైన వేగంతో ప్రవహిస్తూ ఉన్న ఆ జలంలోకి ఆ స్థలాత్ ఆయన ఎక్కడ పడుకున్నాడో ఆ స్థలం నుంచి ఆ జలంలోకి అపాతయత్ తోసేశాడు. భీమం అంటే భయంకరం అని అర్థం. తతః ప్రబుద్ధః కౌంతేయః సర్వం సంచిద్య బంధనం ఉదతిష్ఠత్ జలాత్ భూయః భీమః ప్రహరతాం వరః. తతః ఇంకప్పుడు నీళ్ళలోకి తోసేస్తే ఈయనకు మేలుకొచ్చింది మన కౌంతేయుడికి, మన భీముడికి. ప్రబుద్ధః మేల్కొని సర్వం బంధనం సంచిద్య ఆ బంధనాలన్నీ తెంపుకున్నాడు. తర్వాత మన భీముడు ఆ ప్రహరతాం వరః ఆయన్ని దెబ్బతీసే వాళ్ళకన్నా ఈయన ఎక్కువగా బలవంతుడు. భూయః తిరిగి ఆయన జలాత్ నీళ్లలో నుంచి ఉదతిష్ఠత్ లేచొచ్చాడు.
సుప్తం చాపి పునః సర్పైః తీక్ష్ణ దంష్ట్రైః మహావిషైః కుపితైః దంసయామాస సర్వే శివ అంగమర్మసు. ఇంకీసారి ఏం చేశాడంటే నీళ్ళలోకి తోస్తే పైకి లేచి వచ్చాడు. ఏం ఉపయోగం లేదు. తాళ్ళతో కట్టేస్తే తెంచుకున్నాడు. ఇవి మరీ చిన్నపిల్లల ఆటల్లాగా ఉన్నాయి. ఇంక దీనితోటి అయ్యేటట్లేదని ఈసారి సీరియస్‌గా మనవాడేం చేశాడంటే దుర్యోధనుడు సుప్తం చాపి పునః మళ్ళీ ఇంకోసారి నిద్రపోతున్నాడీయన. నిద్రపోతుంటే ఇంక పడుకున్నాడంటే ఇంక మరి మొద్దులాగానే ఇంక లేవను గూడా లేవడు. అప్పుడు మన దుర్యోధనుడు తీక్ష్ణ దంష్ట్రైః తీవ్రమైన పదునుగా ఉన్న కోరలతో మహా విషంతో నిండిన పదునుగా తీక్ష్ణంగా ఉన్న కోరలతో ఉన్న సర్పాలను తెప్పించి సర్వేషు అంగమర్మసు అన్ని మర్మస్థానాల్లో ఆయువు పట్లలో అవే కోపించి ఉన్న పాములతో దంసయామాస కరిపించాడు. దంష్ట్రాశ్చ దంష్ట్రిణాం తేషాం మర్మస్వపి నిపాతితాః త్వచన్నైవాస్య బిబిదుః సారత్వాత్ పృథువక్షసః. ఆ కోరలతో ఉన్న పాములన్నీ మహాకోపంగా వచ్చి మర్మావయవాల్లో ఆయన ఆయువు పట్లలో ఆయన హృదయం పైన వాటిపైన ఆ కోరలని దింపితే గూడా అస్య త్వచన్ ఆయన చర్మం కూడా ఆ కోరలు బిబిదుః భేదించలేకపోయాయి. ఎందుకు అంటే పృథువక్షసః బాగా విశాలంగా బలంగా ఉన్న వక్షస్థలంతో ఉన్నాడు. ఆ వక్షస్థలం ఎట్లా ఉన్నది? సారత్వాత్ సారంలాగా ఉన్న వజ్రసారంలాగా ఉన్నది ఆయన వక్షస్థలము. ఆ రకంగా ఉన్న ఆయన పైన పాములను వదిలితే పాములు కోరలతోటి కరుస్తుంటే గూడా పెద్ద ఎక్కువగా ఏమి ఆ స్కిన్‌ని బ్రేక్ చేయలేకపోయాయి. ఎట్లా అంటే నేను పడుకుంటే చీమలు కుడితే ఏమవుతుందక్కడ? లేచి ఆ చీమల్ని నలుపుతాను అంతే గదా! కొంచెం ఇరిటేషన్‌లాగా ఉంటుంది గానీ, లేకపోతే పెద్ద నష్టమేముండదు. అట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ప్రతిబుద్ధః తు భీమః తాన్ సర్వాన్ సర్పాన్ అపోధయత్ సారథిం చాస్య దయితం అపహస్తేన జగ్నివాన్. ప్రతిబుద్ధః తు లేచాడు మన భీముడు. తాన్ సర్వాన్ సర్పాన్ ఆ సర్పాలన్నింటినీ అపోధయత్ నలిపేశాడు. నల్లుల్ని నలిపినట్టు. సారథించ దయితం సారథిని గూడా ఆ పాముల్ని నడిపే సారథి ఎవరున్నారో ఆ సారథిని వాటినందరిని అప్పహస్తేన ఎడం చేయితో జగ్నివాన్ చంపేశాడు కొట్టి. ఆ పాముల్ని, పాములు తెచ్చిన వాళ్ళని గూడా కొట్టి చంపేశాడు. పాముల్ని నలిపేశాడు, తెచ్చిన వాళ్ళని కొట్టి చంపేశాడు. భోజనే భీమసేనస్య పునః ప్రాక్షేపయత్ విషం కాలకూటం నవం తీక్ష్ణం సంహృతం లోమహర్షణం. పాములు గరిస్తే అది సరిపోవట్లేదు. ఈసారి డైరెక్ట్‌గా కడుపులోకెళ్ళిపోతే విషము. ఇంకా అప్పుడు చనిపోతాడని ఆలోచించి దుర్యోధనుడు ఈసారి పునః తిరిగి భీమసేనస్య భోజనే భీముడు అన్నం తింటుంటే ఆ అన్నంలోనే భీముడు తినే అన్నంలోనే తీవ్రమైన తీక్ష్ణంగా ఉన్న లోమహర్షణం రోమాలు నిక్కబొడుచుకునేలాంటి గగుర్పాటు కలిగించేలాంటి అప్పుడే తీసిన కాలకూట విషాన్ని అన్నంలో ప్రాక్షేపయత్ కల్పించాడు. వైశ్యాపుత్రః తదాచష్ట పార్థానాం హితకామ్యయా తచ్చాపి భుక్త్వా అజరయత్ అవికారః వృకోదరః. వైశ్యపుత్రులు అక్కడున్న వాళ్ళలో ఒకాయన అది చూసి అదిగో నీ అన్నంలో నువ్వు తినే అన్నంలో విషం కలిపారు అని భీముడితో పాటు పార్థుల హితం కోరుకున్నవాడు వచ్చి చెప్పాడు. ఈయన విన్నాడు. తచ్చాపి దాన్ని గూడా భుక్త్వా తిని కూడా మన వృకోదరుడు ఏ వికారం లేకుండా ఉన్నాడు. అసలా అన్నంతో పాటు విషాన్ని గూడా అజరయత్ జీర్ణించుకున్నాడు. ఆయన తిన్న అన్నంతో పాటు అన్నంలో ఉన్న విషం గూడా జీర్ణమైపోయింది. దాన్ని గూడా ఆయన అరిగించేశాడు. వికారన్న హి అజనయత్ సుతీక్ష్ణమపి తద్విషం భీమసంహననః భీమః తదపి అజరయత్ తతః. అసలు
ఆయనలో ఆ తీవ్రమైన, తీక్ష్ణమైన, సుతీక్ష్ణమైన విషం గూడా ఏ వికారాన్ని అజనయతి. ఏ మార్పు లేదు. విషాన్ని తింటే నోట్లో నుంచి నురగలు రావడము, శరీరము నల్లగా మారిపోవడము, ఒళ్ళంతా వేడెక్కడము, చెమటలు పట్టడము, కంటి గుడ్లు తిరగడము, ఒళ్ళంతా బిగుసుకుని పోవడము, వంకర్లు తిరగడము, శ్వాసలు మారడము ఇటువంటివన్నీ చాలా జరుగుతాయి పాయిజన్ ఎవరైనా తీసుకున్నారంటే. అసలు ఒక్క వికారం గూడా లేదు ఆయనలో, మన భీముడిలో. అసలైన భీమ సంహననః భయంకరమైన శరీరంతోటుంటాడు మన భీముడు. తదపి ఆ విషాన్ని గూడా అట్లా జీర్ణించేసుకున్నాడు. ఏవం దుర్యోధనః కర్ణः శకునిః చాపి సౌబలः అనేకైః అభ్యుపాయైః తాన్ జిఘాంసంతి స్మ పాండవాన్. ఏవం ఈ విధంగా మన దుర్యోధనుడు, కర్ణుడు అప్పటికే వచ్చాడు కర్ణుడు. మరెక్కడి నుంచొచ్చాడు? ఇంక కర్ణుడి రాకను ఇక్కడ మనకింతవరకు చెప్పలేదు. మరి తర్వాత చెప్తారేమో. ఏ విధంగా కర్ణుడొచ్చి ఇక్కడ వీళ్ళతో కలిసాడు అన్న విషయము. ఇప్పటికైతే మనకింకా తెలీదు. సౌబలుడు, సుబలుడి కొడుకు శకుని. వీళ్ళు అనేక ఉపాయాలన్నీ, మాయోపాయాలన్నీ ప్రయోగించారు. ఆ పాండవులను సంహరించాలి అని. పాండవులను, ఒక్క పాండవహ గాదు పాండవాన్. మన పాండవులందరినీ ఎవరిని దొరికితే వాళ్ళని చంపేయడానికి చాలా ప్రయత్నాలన్నీ చేశారు. పాండవాః చాపి తత్సర్వం ప్రత్యజానన్ అరిందమాః ఉద్భావం అకుర్వంతః విదురస్య మతే స్థితాః. పాండవులకి తత్సర్వం మొత్తం జరుగుతున్నదంతా తెలుసు. ఆ అరిందములు శత్రు మర్దనులు ఎందుకు ఇన్ని మాటి మాటికి మనకు జరుగుతూ ఉన్నాయి, చనిపోయేందుకు అవకాశాలు ఎందుకు కలుగుతున్నాయి అని తెలిసి ఉన్నా కూడా విదురస్య మతే స్థితాః విదురుడు వాళ్లకు చెప్పిన సలహా ప్రకారము ఉద్భావనం అకుర్వంతః వాళ్ళు కూడా కూర్చొని ఆలోచించుకుంటున్నారు. తెలివి తక్కువ వాళ్ళు గాదు, తెలుసుకోకుండా కూర్చోలేదు. రెండూ ఉన్నాయి. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, జరుగుతున్నది చూస్తూనే ఉన్నారు, ఆలోచించుకుంటూ ఉన్నారు. అన్న చోట మనకు ఈ అధ్యాయం కూడా ముగిసింది. ఇంకా తర్వాత ఏం జరిగిందని 120వ అధ్యాయం నుంచి వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.